హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ స్టోరీ కూడా ఎంతోమందికి రీచ్ వెళుతుంది. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. చాలే, మమ్మల్ని ఆట పట్టించింది, వెక్కిరించింది, ఇక పడుకో అని హిరణ్య అంటుంటే, ఈరోజు నైట్ అవుట్ చెయ్యాలి మేడం, కానీ దానికంటే ముందు ఒక క్వశ్చన్. మీరు నా పక్కన ఉన్నప్పుడు కూడా నాకు ఆ ఫుడ్ ఇష్టం, నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎప్పుడూ అడగనే లేదు. మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ విషయంలో మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఎందుకు? సూర్యకి ఏది కావాలి అంటే అది తీసుకుంటాం. ఆ తర్వాత నా ఇష్టానికి ప్రిఫరెన్స్ ఇచ్చి నేను ఏది ఇష్టంగా తింటున్నాను అని మొదటి నుంచి నువ్వు గమనించావో అది ఆర్డర్ చేస్తావు, అదే ఫుడ్ తీసుకుంటావు. కానీ నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకు? ఇప్పుడు మీ అన్నయ్య నీకు ఇష్టమైన కేక్ తీసుకొని వస్తే చాలా ఇష్టంగా తిన్నా. అలా తింటున్నప్పుడు నీ ఫేస్లో మారే ఫీలింగ్స్ నా దగ్గర ఉన్నప్పుడు నీలో నేను ఎప్పుడూ చూడలేదే అని అడిగాడు విక్రమార్క. ఓ అదా! నిజం చెప్పాలి అంటే నా పక్కన నువ్వు ఉంటే ఇక ఫుడ్ గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం నాకు రాలేదు. అంటే నాకు ఇష్టం ఉంది, లేనిది అని నా మనసు ఆలోచించలేదు. ఎందుకంటే నా కోసం నన్ను ప్రేమించే వ్యక్తి ఎంతో ఇష్టంగా తీసుకొని వచ్చాడు అని నీ ప్రేమ ఆ ఫుడ్లో కనిపిస్తుంది. అందుకే నాకు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. అంటే నా పేరెంట్స్ బ్రదర్ అలా ప్రేమ చూపించటం లేదా అంటే అలా అని కాదు, చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర అలా అలవాటైపోయింది. నిజానికి ఎప్పుడూ కూడా నేను ఏం తింటున్నాను అనేది కూడా ఆలోచించలేదు. నా పక్కన నువ్వు ఉంటే నీ కళ్ళల్లో ఉన్న ప్రేమే నాకు కనిపిస్తూ ఉండేది. అంతకు మించి ఇంకో సీక్రెట్ నీకు చెప్పనా అంటూ అతడికి దగ్గరగా జరిగి, తల్లిగా భార్యగా మారిన తర్వాత స్వతహాగా ఇష్టం అంటూ ఆడవాళ్ళకి చాలా వరకు తగ్గిపోతుంది. వాళ్లకు ఏం ఇష్టం అనేది కూడా వాళ్ళే మర్చిపోతారు. పిల్లలు భర్త ఇష్టాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకుంటారు. నాకు కూడా అలానే జరిగిందేమో. ఇదిగో ఇలా పుట్టింటికి వచ్చినప్పుడు వాళ్ళు మా ఇష్టాన్ని గుర్తు చేసి బయటికి తీసుకొని వస్తారు, అంతే అని అతడి మెడ చుట్టూ 2 చేతులు వేసి అటు ఇటు ఊగుతూ చెప్పింది హిరణ్య. అవునా, ఇలా కూడా జరుగుతుందా అన్నట్లుగా విక్రమార్క చూస్తుంటే, ఏంటి ఆ చూపు? అంటే మా అన్నయ్య మీద నాకు ఇష్టం లేదు, ప్రేమ లేదు, అందుకే వాడు తీసుకొని వస్తే అలా ఇంట్లో గోల చేశాను, నీ ముందు మాత్రం ఇష్టంగా అన్నీ తింటున్నాను అని ఆలోచిస్తున్నావు కదా అని అడిగింది హిరణ్య. అలా అని కాదు, ఇక్కడ నాకు మరో కొత్త హిరణ్య కనిపించింది, అందుకే అలా చూస్తున్నాను అని అన్నాడు విక్రమార్క. తన పేరెంట్స్ దగ్గర హిరణ్య ఎప్పుడూ అలానే ఉంటుంది. నీ దగ్గర హిరణ్య నీ ప్రేమకు బానిస అయిన భార్యగా ఉంటుంది. ఇక అన్నయ్య చాక్లెట్ కేక్ తీసుకొని రావటం అంటావా? మొదటి నుంచి నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే పెద్దగా నచ్చదు. అది ఎందుకో నాకు తెలియదు. నువ్వు గమనించావో లేదో, మన పెళ్ళైన తర్వాత కూడా నేను పెద్దగా చాక్లెట్స్ ఎప్పుడూ తిన్నది లేదు. అందుకే అన్నయ్య నా కోసం నన్ను ఏడిపించటానికి చాక్లెట్ కేక్ తీసుకొని వచ్చాడు అని నాకు కూడా తెలుసు. అందుకే అన్నయ్య సంతోషం కోసం నా మనసు కూడా ఒకప్పటి రోజుల్లోనికి వెళ్ళిపోయి అలా గోల చేశాను అని అన్నది హిరణ్య. బాగుంది మేడం, బాగుంది అని అంటూ, మరీ మేడం అని చిన్నగా లో వాయిస్తో ఆమె నడుం మీద చేతితో గీతలు గీస్తూ పిలిచాడు. అతడు అంత చిన్నగా మత్తుగా పిలవటంతో హిరణ్యకి కూడా బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ కలిగి, ఏంటి అన్నట్లుగా చిన్నగా తల తిప్పి అతడి వైపు తిరిగి చూసింది. అది మేడం అంటూ మెడ మీద పెదవులతో రాస్తూ చేతితో ఆమె బాడీ అంతా కూడా టచ్ చేస్తూ, మరి మన ఇద్దరి సంగతి ఏం ఆలోచించారు మేడం అని అడిగాడు విక్రమార్క. ఏం ఆలో ఆలోచించాలి
అని మాట రాక కష్టంగా తడబడుతుంటే అడిగింది. అప్పటికే అతడి ప్రెజెన్స్ తన బాడీ మొత్తాన్ని అల్లుకున్న ఫీలింగ్ హిరణ్యకి కలిగింది. నీకు ఆలోచించటం కష్టంగా ఉందంటే వదిలేయండి మేడం, నేను ఆలోచిస్తాను అని తన చేతితో ఆమె నాభి చుట్టూ రింగ్స్లా గీస్తూ చివరికి ఆమె నాభి లోపలికి వేలు పెట్టి లోతుని కొలుస్తూ హస్కీగా అడిగాడు. అప్పటికే ఆమె గొంతు తడారిపోతుంది. మాట అస్సలు బయటికి రావటం లేదు. పైన ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరుగుతున్నా కూడా ఆ గాలి ఆమెకు సరిపోవటం లేదు. తలలో నుంచి చిరుచెమటలు కారి ఆమె నుదుటి మీద నుంచి కిందకు చేరిపోతున్నాయి. గుండె వేగం ఒక్కసారిగా అమాంతం రెట్టింపు అయ్యింది. ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారిపోయింది. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి శారీ బయటకు తీసి బ్లౌజ్ మీద గుండె మీదే ముద్దు పెట్టి, మేడం, మన ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ఈ వస్త్రాలు ఇప్పుడు మనకి అవసరం అంటారా? మన మధ్య ఏది అడ్డు ఉండకూడదు అని ఆమె హెయిర్ని ఒక చేత్తో చెవి వెనక పెడుతూ హస్కీగా అన్నాడు. అవసరమే, అవి లేకపోతే నేను నీకు కళ్ళెం వెయ్యలేను కదా అని ఆమె వెనక్కి తిరిగి పడుకుంది. మేడం, ఇది అన్యాయం అంటూ ఆమె హెయిర్ మొత్తం పక్కకు పెట్టి బ్లౌజ్కి ఉన్న థ్రెడ్స్ లాగేసి విశాలంగా కనిపిస్తున్న ఆమె వీపు మీద ముగ్గులు వేస్తూ, మేడం అని చివరికి అదే వీపు మీద తన పెదవులని అద్ది పిలిచాడు. అతడి పెదవులు తన వీపుకి తాకిన మరుక్షణం ఆమె బాడీ జివ్వుమని లాగినట్లుగా కరెంటు షాక్ కొట్టిన ఫీలింగ్ కలగటంతో ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని తెరిచి తన చేతులతో కింద ఉన్న దిండుని గట్టిగా పట్టేసుకుంది. 2 నిమిషాలు వెనక తన పెదవులతో ఆమె వీపు మీద తన అదర ముద్రలను వేసి ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. అప్పటికే ఆమె సిగ్గుతో కళ్ళు మూసుకొని ఫేస్కి 2 చేతులు అడ్డం పెట్టేసుకుంది. అతడి వైపు డైరెక్ట్గా చూడలేక, చూడాలి అంటే సిగ్గు అడ్డుపడుతుంది. ఏంటి మేడం, నాకు ఫేస్ చూపించకూడదు అనుకుంటున్నారా ఏంటి? అలా చేతులు అడ్డం పెట్టుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడు మనకి ఫేస్తో పని ఏముంది, బాడీ ఉంటే చాలు అని ఫీల్ అయిపోతున్నారా అని ఆమె చేతులని పక్కకు జరిపేస్తూ అన్నాడు విక్రమార్క. ఆమె అతడితో మాట్లాడలేక సిగ్గుతో లేచి కూర్చొని అతడి చుట్టూ 2 చేతులు వేసి అతడి గుండెల్లో ఒదిగిపోయింది. ఏంటి, మా మేడంకి ఇదంతా సిగ్గే, అది కూడా నా ముందే అని ఆమెకు కితకితలు పెడుతూ కాసేపు సరదాగా ఆట పట్టించాడు. ప్లీజ్ జై, వద్దు, నువ్వు ఇలా చేయొద్దు, ఇలా చేస్తే బాగోదు అంటూ ఆమె మెలికలు తిరుగుతూ చివరికి ఆమె అతనికి కితకితలు పెట్టాలి అని ట్రై చేసినా కూడా అది తన వల్ల కాలేదు. విక్రమార్క ఆ ఛాన్స్ హిరణ్యకి ఇవ్వలేదు అని చెప్పవచ్చు. కాసేపటికి ఇద్దరిలో కూడా తమకం, బాడీలో నుండి వేడి సెగలు, కోరిక రగిలిపోతూ ఉండటంతో ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి మెడ మీద ఫేస్ అంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటే ఆమె అతనికి తగ్గట్టుగా తన ఫేస్ని మారుస్తూ అతడికి అనుగుణంగా మారిపోయింది. అలా ఇద్దరిలోనూ ఉధృతం పెరిగిపోయింది. ఆమెను అలానే చూస్తూ పైనుండి కాళ్ళ వరకు వచ్చి అక్కడ ఆమె అరికాల మీద ప్రేమగా ఇష్టంగా ముద్దు పెట్టాడు విక్రమార్క. ఓయ్, ఏం చేస్తున్నావు అని పడుకొని ఉన్న హిరణ్య ఒక్కసారిగా లేచి కూర్చొని కాళ్ళని తన చీర లోపలికి అనుకుంటూ ఇబ్బందిగా అడిగింది. అతడు తన అరికాలిలో అలా ముద్దు పెట్టడం తనకి ఏదోలా అనిపించింది. నా భార్య ప్రేమకి దాసుడై ఆమె బానిసగా మారిపోయి ఆమె పాదాల మీద ముద్దు పెట్టాలి అన్న కోరిక నా మనసులో ప్రతిధ్వనించటంతో అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది మేడం, మీరెందుకు అంతగా రియాక్షన్ ఇస్తున్నారు అని కన్ను కొట్టి అన్నాడు విక్రమార్క. ఏదైనా కానీ ఇలా నువ్వు నా అరికాలులో ముద్దు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు అని ఇంకా అతను కాళ్ళని
లాక్కుంటుంటే వద్దు అన్నట్లుగా తన దగ్గరికి ముడుచుకుంటూ అన్నది హిరణ్య. మేడం, మీరు ఇలా ఫీల్ అయ్యారు అంటే చాలా కష్టం. ప్రేమగా మనసుతో చూస్తే బాగుంటుంది. ప్రతిదీ కూడా ఆస్వాదించండి మేడం. అప్పుడు మీ మనసు ఆకాశంలో పక్షిలా ఎగురుతూ ఉంటుంది. నేను చేసే ప్రతి పని కూడా మీ మనసుకు తాకుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అంతేకాని ఇలాంటి సమయాల్లో ఇలా వద్దు అలా వద్దు అని చెప్పి ఇదిగో ఇక్కడ కూడా టిపికల్ ఇండియన్ వైఫ్లా మారిపోవద్దు. ఇది మన ఇద్దరి ప్రేమకి గుర్తు. మీరు నా భార్య, నేను మీ భర్తని. శృంగారం టైంలో మనిషి ప్రతి భాగం కూడా భాగమైపోతుంది. అది పెదవులు, నడుము, ఇంకా మమ్మల్ని అట్రాక్ట్ చేసే పార్ట్స్ మాత్రమే కాదు, మిగిలినవి కూడా అర్రికాలితో సహా మనిషిలో ఉన్న కోరికని రెట్టింపు చేస్తుంది. అంతకు మించి భార్య మీద ప్రేమ ఇటువంటి సమయాల్లోనే రెట్టింపు అవుతుంది మేడం. అంతేకాకుండా ఇదిగో ఇలాంటివి చేస్తున్నప్పుడే కదా మీ మీద మాకు ప్రేమ ఎంత ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. అలానే ఎప్పటికీ మేము ఎక్కువ అని ఫీల్ అయినా చివరికి మీ పాదదాసులం అని మేము మీకు నిరూపిస్తూనే ఉంటాం మేడం. అది ఏమీ మీరు అర్థం చేసుకోకుండా మీరు ఇలా కాళ్ళని దాచుకోవటం నాకేమీ నచ్చటం లేదు మేడం అంటూ ఆమె కాళ్ళని తన దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని అన్నాడు విక్రమార్క. అతడు అలా తనకి ముద్దు పెడుతుంటే హిరణ్య అంతే కన్ను కూడా ఆర్పకుండా అతని వైపు చూస్తూ ఉంది. రోజు రోజుకి క్షణ క్షణానికి అతని మాటలు, బిహేవియర్కి అతడి ప్రేమలో ఎప్పటికప్పుడు కొత్తగా పడిపోతూనే ఉంది. ఏంటో ఫస్ట్లో పగాద్వేషం అంటూ పెంచుకున్న తను ఇప్పుడు అతడి పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. ఇంకా అతడి ప్రేమ మాయలో పూర్తిగా ఊబిలో కూరుకుపోయినట్లుగా ఈ మాటలతో కూరుకుపోయింది. ఇక ఆ ప్రేమలో నుంచి బయటికి రావటం కష్టం, తేలటం అసాధ్యం. అలా పైకి రావాలి అని కూడా తను అనుకోవటం లేదు. ఆమె అదే ఆనందంతో అతని ఫేస్ని 2 చేతుల్లోనికి తీసుకొని అతడి తల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అన్నది. విక్రమార్క నవ్వుతూ, మేడం, నేను ఇప్పటి వరకు మీకు ఐ లవ్ యూ అని పర్టిక్యులర్గా నా మనసులో ఉన్న ఫీలింగ్ని ఆ 3 అక్షరాలతో చెప్పలేదు కదా మేడం అని నవ్వుతూ అడిగాడు. హిరణ్య ఆలోచిస్తూ, లేదు చెప్పలేదు, కానీ పెళ్ళి చేసుకుంటాను అని జెంటిల్మెన్లా అడిగావు కదా, అంతకు మించి నేనే నీకు కావాలి అని ఒక సైకోలా కూడా బిహేవ్ చేశావనుకో అని సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచి చిరునవ్వుతో అన్నది హిరణ్య. ఏమి చేసినా ఎలా చేసినా అంతా మీకోసమే మేడం. మీరు నా సొంతం కావడం కోసమే మేడం. మీరు నన్ను కాదు అని వెళ్ళిపోతుంటే నేను ఎలా ఉండగలను మేడం అని ఆమె పాదాల మీద ముద్దు పెడుతూ చీరని కొంచెం పైకి జరుపుతూ తన అదరాల ముద్ర కాలి మీద వేస్తూ అక్కడ నుంచి కొంచెం కొంచెంగా పైకి వస్తూ నడుం మీద కాసేపు పెదవులతో ఆటలాడి ఆ తర్వాత పైకి వచ్చి ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి లాస్ట్లో ఇష్టంగా ఆమె పెదవులు అందుకున్నాడు విక్రమార్క. ఆమె కూడా ఇష్టంగా అతడి పెదవులను అందుకొని అతడి షర్టు లోపలికి తన 2 చేతులని పోనిచ్చి అతడిని గట్టిగా పట్టేసుకుంది. అలా ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు, ఒకరి మాయలో ఒకరు పడిపోయి వారి వంటి మీద ఉన్న వస్త్రాలు ఎప్పుడు వారి నుండి దూరం అయ్యాయో కూడా వాళ్ళకే తెలియనంతగా హ్యాపీగా వాళ్ళ లోకంలో వాళ్ళు ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. అలా ఇష్టంగా ప్రేమతో ఒకరిని ఒకరు టచ్ చేసుకుంటూ వాళ్ళల్లో ఉన్న ప్రేమని, కోరికని మరింత పైకి రగిలిస్తూ వాళ్ళల్లో ఉన్న ఫీలింగ్స్ ఆకాశాన్ని అంటుకోవటంతో అలా ఇద్దరూ కూడా ఒకరిలో ఒకరు ఆనందంగా కలిసిపోయారు. విక్రమార్క ఆమె ఇష్టాన్ని తెలుసుకుంటూ ఆమెకు నచ్చినట్లుగా ఇబ్బంది కలగకుండా నెప్పిని ఆమెకు
పరిచయం చెయ్యకుండా చాలా స్మూత్గా హ్యాండిల్ చేశాడు అని చెప్పవచ్చు. నిజంగా తన భార్యతో కూడా ఇంత స్మూత్గా హ్యాండిల్ చేయగలడా అన్న ఫీలింగ్ ఆ క్షణం విక్రమార్కకే కలిగిందని చెప్పవచ్చు. ఫోబియా నుండి బయటపడ్డ తర్వాత మొదటిసారి తన భర్తతో ఇష్టంగా అలా కలవటం ఆమెకు చాలా ఆనందాన్ని కలిగించింది. అది స్వర్గ సుఖాలని ఇస్తుంది అని చెప్పవచ్చు. అంతకు మించి విక్రమార్క కూడా ఆమెతో చాలా స్మూత్గా హ్యాండిల్ చేయటం, ఎక్కడ ఎటువంటి చిన్న గాయం కూడా కాకుండా ఇంకాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయటం, అంతకు మించి ప్రేమతో ఆమెతో కలిసిపోవటం ఆమెకు ఇంకా బాగా నచ్చేసింది. అలా ఇద్దరు తెల్లవారుజామున 5 గంటల వరకు వాళ్ళ రతి క్రీడని ఎంజాయ్ చేసి అప్పుడు అలసిపోయిన శరీరాలతో అలా బెడ్ మీద వాలిపోయి ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆ క్షణం ఇద్దరి కళ్ళల్లోనూ ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ, అంతకు మించి ఆనందంతో పెదవుల మీద విరబూసిన చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వు ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేము ఏమో అన్న ఫీలింగ్ ఇద్దరిలో కలిగింది. హిరణ్య జై అని ప్రేమ మత్తులో పిలుస్తూ అతని గుండె మీద వాలిపోయి అతడి ఛాతీ మీద ఉన్న వెంట్రుకలని వేలితో మెలితిప్పుతూ అతడిని పిలిచింది. ఏంటి మేడం అని అతడు ఆమె తల మీద చేతిని వేసి హెయిర్ అంతా ఒక వైపుకు జరిపి ప్రేమగా ముద్దు పెట్టి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గట్టిగా ఆమె చుట్టూ 2 చేతులు వేసి పట్టుకున్నాడు. ఇంతవరకు జరిగిన దానిలో ఆమెకు ఇస్సుమంత నొప్పి కూడా కలగలేదు. కానీ ఇప్పుడు అతడు తన ప్రేమని అంతా ఆమె మీద కురిపించేస్తూ అంత గట్టిగా పట్టుకోవటంతో, అదే కాక ఇప్పటి వరకు బాడీ అలసిపోయి ఉండటం వల్ల మరేమో కానీ కాస్త నొప్పిగా అనిపించి ఏంటి ఏం చేస్తున్నావు అని తన చుట్టూ వేసిన అతని 2 చేతులని లూజ్ చేస్తూ అడిగింది. ఏమో తెలియదు మేడం, మీరు నాకు ఈరోజు చాలా అంటే చాలా బాగా నచ్చేస్తున్నారు. అంతకు మించి ఈరోజు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. జీవితంలో జరిగిన కొన్ని తప్పుల వల్ల జీవితం నాశనం అయిపోతుంది అని మాత్రమే నాకు తెలుసు. కానీ ఇదిగో మీలాంటి భార్య వచ్చి నా జీవితాన్ని ఇంత ఆనందంగా రంగుల హరివిల్లుగా మారుస్తుంది అని నేను ఇంతకుముందు ఊహించలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే తెలియని ఆనందం. అప్పుడప్పుడు మరొక మంచిదే అంటుంటే నవ్వుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను అని ఇంకాస్త గట్టిగా ఆమెను పట్టుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. హిరణ్య అతడి ప్రేమకి ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఆ మరుక్షణమే చుట్టూ 2 చేతులు కొంచెం లూజ్ చేయటంతో నాకు కూడా అలానే అనిపిస్తుంది. నా జీవితంలో నువ్వు చేసిన తప్పుకి ఇక జీవితంలో నీ వైపు చూడకూడదు, నీ మీద పగ తీర్చుకోవాలి, నిన్ను నాశనం చేయాలి, నడి రోడ్డు మీదకు తీసుకొని రావాలి, డబ్బున్న పొగరుతోనే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను. కానీ విచిత్రంగా ఏంటో మన ఇద్దరి ప్రయాణం ఒక్కటే అయ్యింది. కాదు, మన ఇద్దరం ఒక్కటిగా కూడా మారిపోయాం. 2 జీవితాలు ఒక్కటే మనసు అన్నట్లుగా కలిసాం అని అతడి గుండె మీద ముద్దు పెడుతూ అన్నది హిరణ్య. ఎందుకో ఆ క్షణం ఆమె అంత ఫీల్తో అతడి మీద ఉన్న ప్రేమని చెప్తున్నా అతడు చేసిన తప్పు తన కళ్ళ ముందు కనిపించి ఐఆమ్ సారీ మేడం, అప్పుడు ఆ క్షణంలో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. ఆ రోజు చేసిన తప్పు ఈరోజు నాకు మంచి అయినా కూడా నాకెందుకో తలుచుకుంటే ఇప్పటికీ కూడా గిల్ట్ ఫీల్ కలుగుతూనే ఉంది. నేను నా జీవితంలో నీ విషయంలో మాత్రమే ఇలా బిహేవ్ చేశాను. నా గురించి నువ్వు బ్యాడ్గా మాట్లాడావు అని నిన్ను పెళ్లిలో నుంచి బలవంతంగా తీసుకొని వచ్చి ఉంటే సరిపోయేది. కానీ అంతకు మించి ఇంకాస్త ఘోరంగా నువ్వు నాతో మాట్లాడుతూ ఉండటంతో రాక్షసుడిలా బిహేవ్ చేశాను కదా అని అతడు తప్పు చేసిన భావన అతడి మనసులో కలుగుతుంటే అన్నాడు. అవును నిజమే, ఆ రోజు నువ్వు తప్పు చేయటం వల్ల ఇదిగో
ఇన్ని రోజులకి మన ఇద్దరికి ఇలాంటి ఆనందం కలిగింది అని అతనిని దెప్పి పొడుస్తూనే అన్నది హిరణ్య. మేడం అని అతను సాగదీస్తూ ఆమె మాటలకి అలిగినట్లుగానే పిలిచాడు. అబ్బా అని హిరణ్య తన వేలితో విక్రమార్క నుదుటి మీద పొడిచి, నన్ను ఎప్పుడు మేడం మేడం అని పిలుస్తావేంటి? నా పేరు హిరణ్యవతి అని విషయం నేనే మర్చిపోయాను. మన పెళ్ళి అయిన తర్వాత నువ్వు సీక్రెట్ పాస్వర్డ్ నా పేరు అని చెప్తే అప్పుడు ఆ పాస్వర్డ్ చూసి గుర్తు తెచ్చుకున్నాను. మీరు మేడం అని పిలుస్తూ ఉంటే ఇక నా పేరు హిరణ్య అని కూడా మర్చిపోతానేమో. ఒక్కసారి నన్ను నా పేరుతో ప్రేమగా ఇష్టంగా పిలవచ్చు కదా అని అతడి బుగ్గలు పట్టుకుని లాగేస్తూ అన్నది.